అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యనమల రాజ్యసభ రేసు నుంచి అవుట్ అంటూ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ వార్త సంచలనం చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో బెయిల్పై ఉన్నారు పుట్టా మహేష్. ఇక యాదవ సామాజిక వర్గ కోటాలో రాజ్యసభ ఆశిస్తున్నారు యనమల. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. యనమల పెద్ద కూతురు దివ్యకు తుని ఎమ్మెల్యేగా అవకాశానికి సంబంధించి చూస్తున్నాం. ఇక చిన్నల్లుడు పుట్టా మహేష్కు ఏలూరు ఎంపీగా అవకాశం అయితే వచ్చింది. వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుట్టా మహేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్త కూడా వస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి? యనమలకు రాజ్యసభ సీటు ముందు నుంచి ఉన్నాను, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను, పార్టీకి అంకితభావంతో పనిచేశాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నప్పటికీ ఇక పుట్టా మహేష్ను కూడా టీడీపీ నుంచి సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఈ రెండు కూడా ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా, ఎలా చూడాలి వీటి? రాబోయే ఏప్రిల్ చివరి వారంలో ఏదైతే రాజ్యసభ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు తమ పదవీకాలం ముగుస్తుంది. నేరుగా వైసీపీకి సంబంధించిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకుడు టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగిన యనమల రామకృష్ణుడు రాజ్యసభ సీట్ ఆశిస్తున్నారు. పలుమార్లు సీఎం చంద్రబాబు నాయుడుకు రిక్వెస్ట్ చేశారు. ఏదైతే తనకు రాజ్యసభ కానీ గవర్నర్ గిరి కానీ కల్పించాలంటూ గతంలో కోరారు. అయితే టీడీపీ అధిష్టానం కూడా పలుమార్లు గవర్నర్ గిరికి ప్రయత్నం చేసినా ఇప్పటికే ఒక గవర్నర్ పోస్టు ఇవ్వడంతో ఏదైతే అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమించడంతో ప్రస్తుతానికి గవర్నర్ల అంశం పెండింగ్ ఉంది. మరోపక్క తాను జీవితకాలంలో ఏనాడు రాజ్యసభ సభ్యత్వం చేయలేదు, రాజ్యసభకు ఎన్నిక కాలేదు, ఒక్కసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వండి అంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో దొరకడంతో ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దొరకడంతో ఆయన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. వెంటనే ఆయన స్టేషన్ బెయిల్ కూడా లభించింది. మరుసటి రోజు ఆయన పార్లమెంట్ సమావేశాలు హాజరు కావడంతో రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి నేతలు కూడా తీవ్ర విమర్శలు వర్షం కురిపించారు. ఏదైతే డ్రగ్స్ కేసులో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేకి జైలు, టీడీపీ ఎంపీకి బెయిలు అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పుట్టా మహేష్ ఎపిసోడ్ తోనే యనమల రాజ్యసభకు బ్రేక్ పడిందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అది టీడీపీ నుంచి కూడా ఏదైతే సీనియర్ నేతగా ఉన్న యనమలకు అవకాశం దక్కుతుందంటూ గతంలో ప్రచారం జరిగింది. యనమల రామకృష్ణుడు కూడా ఒకవేళ సభ్యత్వం దక్కకపోతే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా టీడీపీ అధిష్టానం మీద చేసే అవకాశం ఉందంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం వస్తుంది. అలాంటి నేపథ్యంలో ఇటు పుట్టా మహేష్ ఎపిసోడ్ నేరుగా డ్రగ్స్ వివాదంలో ఇరుక్కోవడం, ఆయన అరెస్ట్ కావడంతో ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వానికి యనమల సభ్యత్వం అవకాశం ఇవ్వడానికి యనమల రామకృష్ణునికి అవకాశాలు లేవంటూ టీడీపీ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే యనమల కుటుంబ సభ్యులు కూడా యాక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నారు. యనమల కూతురికి తుని అసెంబ్లీ నుంచి అవకాశం కల్పించారు. యనమల దివ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోపక్క యనమల వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పుట్టా మహేష్ ఏలూరు ఎంపీగా కొనసాగుతున్నారు. ఒక్క కూతురికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, మరో అల్లునికి ఎంపీగా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ఆ కుటుంబాల నుంచి దాదాపు ముగ్గురు, వియంకుల కుటుంబం నుంచి తన కుటుంబం నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజకీయాలు. అయినప్పటికీ తాను టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశాను, 1989 నుంచి పనిచేశారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా యనమలకు అవకాశం ఇచ్చారు, పలుమార్లు మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల తరువాత ఆయనకు మంత్రి పదవి కానీ, ఆయనకు ఎమ్మెల్సీ కానీ, మరోపక్క రాజ్యసభ లాంటి సభ్యత్వాలు కానీ మరోపక్క ఏ అవకాశం ఇవ్వలేదు. ఇప్పటికే కుటుంబాల నుంచి రాజకీయంగా కొత్త తరాన్ని ప్రోత్సహించాలంటూ పలుమార్లు యనమల వ్యాఖ్యానించారు. ఆ నేపథ్యంలో భాగంగా టీడీపీ మూడు అవకాశాలు ఇచ్చింది. ముగ్గురు రాజకీయాల్లో కొనసాగుతున్నారు, ఒకరు ఎంపీగా, ఇద్దరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే డ్రగ్స్ వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు యనమల రామకృష్ణుడికి దాదాపు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు లేవు. రాజ్యసభ రేస్ నుంచి యనమల అవుట్ అంటూ టీడీపీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మురళి, అంటే దీన్ని ఎలా చూడాలంటే ఇప్పటికే జనసేన నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ యనమల పేరును పర్టికులర్గా తప్పించడానికి అంటే ఎంపీ మహేష్
ఎపిసోడ్నే ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారా? ముందు నుంచి పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి యనమల సిన్సియారిటీని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా యనమల వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, ఆ కోణానికి సంబంధించి ఏంటి కిరణ్? మురళి, యనమల రామకృష్ణ సీనియారిటీకి యనమల రామకృష్ణుడు సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగినందుకే టీడీపీ పలుమార్లు అవకాశం ఇచ్చింది. అధికారంలో ఉన్నా లేకపోయినా యనమలకు ఒక ప్రోటోకాల్ పదవి ఇచ్చింది అనేది సుస్పష్టం. ఎందుకంటే టీడీపీ ఆవిర్భావం నుంచి కొనసాగడం, యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, ఏదైతే తాను కూడా యాదవ సామాజిక కోటాలోని రాజ్యసభ సీట్ ఇవ్వాలంటే ఆయన కోరుతున్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి వెన్నముక్క టీడీపీ అంటే బీసీలు అంటే టీడీపీ అనేలాగా ప్రచారం నడుస్తుంది. టీడీపీకి బీసీలే వెన్నముక్క అనేది కూడా గతంలో కూడా ప్రచారం. అలాంటి నేపథ్యంలో ఏదైతే తాను సుదీర్ఘకాలం కొనసాగాను కాబట్టి తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ కీలక నేతలందరినీ ఆయన కోరిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్నిసార్లు ఆయన చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఈ తలనొప్పి వచ్చినా కూడా సీనియర్ నేత కాబట్టి, ఏదైతే సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తి కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆచితూచి వ్యవహరించేవారు. కఠిన చర్యలకు తీసుకున్న విధానంగానే నేరుగా యనమల హెచ్చరించిన పరిస్థితి కూడా. అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే డ్రగ్స్ వివాదం కావచ్చు, తన కుటుంబ సభ్యులు అందరు రాజకీయాల్లో ఉండడం కావచ్చు, టీడీపీ విస్తృతమైన అవకాశాలు ఇప్పటికీ ఈ అవకాశం రాని నేతలు టీడీపీలో చాలా మంది ఉన్నారు. బీసీల్లోనే యనమల రామకృష్ణుడు కాక మిగిలిన నేతలకు చాలా మందికి అవకాశాలు దక్కలేదు. యనమలకు సుదీర్ఘ అవకాశాలు ఇచ్చారు. ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఆర్థిక మంత్రిగా చేశారు. ఇలా టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా వచ్చి ఆయనకు అవకాశాలు వచ్చాయి. కేవలం 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు ఎలాంటి అవకాశం దక్కలేదు. ఆ నేపథ్యంలో భాగంగా ప్రస్తుతానికి తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా పుట్టా మహేష్ ఎపిసోడ్ కావచ్చు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పరిస్థితి కావచ్చు, సీనియర్ నేత కావడం కావచ్చు, మరోపక్క ఒకరు ఎంపీ, ఇద్దరు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడంతో ఇప్పుడు పుట్టా మహేష్ ఎపిసోడ్ తో యనమలకు రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశం లేవంటూ టీడీపీ నేతలే నేరుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ టీడీపీలో అవకాశం రాని బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలంటూ మరోవైపు వస్తుంది. ఇప్పుడు నేరుగా బీజేపీ నుంచి కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉండడం, కూటమి పార్టీల నుంచి కూడా ఒత్తిడి ఉండడం, నేరుగా ఏదైతే బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందంటే జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ఇప్పటికే తెరపైకి వచ్చింది, ప్రచారం జరుగుతుంది. కేవలం 4 సీట్లలో టీడీపీకి 2 దక్కే అవకాశం, అందులో ఒకటి సానా సతీష్ కు మళ్ళీ రెన్యువల్ చేసే అవకాశం ఉంది. ఆయన కేవలం 2 సంవత్సరాల పదవీ కాలం రావడం, ఆయనకు మళ్ళీ రెన్యువల్ చేసే అవకాశం. కేవలం ఉన్న ఒక్క సీటుకు అది బీసీలకు, యాదవ సామాజిక వర్గానికి దక్కుతుందా లేదా బీసీలో ఉన్న ఉపకులాలకు దక్కుతుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఏదైతే రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఏదైతే యనమల రామకృష్ణుడికి దాదాపు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు లేవనే ప్రచారం అయితే ఊపందుకుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక యనమల రాజ్యసభ రేసు నుంచి అవుట్ అంటూ కూడా టీడీపీలో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ గుసగుసలు అయితే వినిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో బెయిల్పై ఉన్నారు పుట్టా మహేష్. యాదవ సామాజిక వర్గ కోటాలో రాజ్యసభనైతే ఆశిస్తున్నారు యనమల. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. చిన్నారుడు పుట్టా మహేష్కు ఏలూరు ఎంపీగా అవకాశం అయితే ఇచ్చారు చంద్రబాబు. వియంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుట్టా మహేష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేటువంటి ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది.